చెట్టి మీద దొంగ జై జై కేసీఆర్ జై కేసీఆర్ జై జై కేసీఆర్ డౌన్ 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 వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఘటన మరి మాజీ మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని జైత్యాల్ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షమైన మరి అధికార పక్షమైన 10 సంవత్సరాలకు ముందు కూడా తెలంగాణ రాష్ట్ర కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడి తెచ్చింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఏ సమయంలోనైనా కూడా అధికారం ఉన్నా లేకున్నా కూడా ప్రజల గొంతుకై మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు? ప్రజల పక్షాన మరి రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజలు అరిగోస పడుతూ ఉన్నారు, రైతులు అరిగోస పడుతూ ఉన్నారు. మహిళలకు ఇస్తా అన్న తులం బంగారం ఏమైంది, మహిళలకు ఇస్తా అన్న 2500 ఏమైనాయి, మరి ఉద్యోగులకు ఇస్తా అన్న హామీలు ఏమైనాయి అని చెప్పేసి మరి నిలదీస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మరి నిలదీస్తే ఇవాళ ఆ మాట్లాడే గొంతును మరి గొంతు నొక్కే ప్రయత్నం చేసి ఇవాళ సస్పెండ్ చేసిర్రు. మీరు ఒక జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కిండ్రేమో కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతు నొక్కలేరు. ఏడాది స్వయంగా ప్రజలే చెప్తా ఉన్నారు. మరి 6 గ్యారెంటీలు 420 హామీలు మరి అమలు చేయాలని చేతగానేటువంటి దద్దమ్మ ప్రభుత్వం చెప్పుడేమో గొప్పలు, మరి ఊరు గొప్ప పేరు దిబ్బ అనే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా ప్రజల పక్షాన నిలదీస్తారు, మాట్లాడతారు. బీసీల కోసం, ఎస్సీల కోసం, మహిళల కోసం, రైతన్నల కోసం, ప్రతి ఒక్క అణగారిన వర్గం కోసం ఇలా బీఆర్ఎస్ నాయకత్వంలో గొంతుకై మరి ప్రజల పక్షాన గొంతుకై మాట్లాడతారు. కాబట్టి అవన్నీ కూడా ఏవి చర్చకు రావద్దు, ఏది మాట్లాడద్దు అని అంటే ఈ రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ అనే ఒక మరి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజలకు మంచి పాలన అందించాలి, మరి ప్రజలకు రైతు బంధు ఇవ్వాలి, రుణమాఫీ ఇవ్వాలి, 2500 ఇవ్వాలి, నువ్వు ఇస్తాయన్న హామీలే కదా. ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కదా. మా అసెంబ్లీలో ఇవాళ మా సభ్యులు అడుగుతూ ఉన్నారు. అడిగితే మరి ఇదేనా ప్రజాస్వామికం? మరి చెప్పేదేమో ప్రజాస్వామ్య పాలన అని చెప్తారు, చేసే పనులేవో అప్రజాస్వామికంగా మరి అరెస్టు చేయడం, అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా కార్యకర్తలు తులం బంగారం ఏదనంటే కేసులు పెట్టడం, మరి రైతుల పక్షాన రుణమాఫీ రాలేదనంటే జైల్లో వేయడం, ఇవి తప్ప మీకు ప్రజాపాలన అని చెప్పేసి పేరు పెట్టుకున్నారే తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా మరి పాలన మంచి పాలన అందిస్తలేరు. కేవలం దృష్టి మరల్చడానికి, ప్రతిపక్షాల దృష్టి మరల్చాలి, ప్రజల దృష్టి మరల్చాలి అని అంటే ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. ఈ సస్పెన్షన్ మీదనే మొత్తం చర్చ జరుగుతుంది. మరి ప్రజలకు ఇస్తానన్న హామీల గురించి మాట్లాడేవారు ఎవరు ఉండరని చెప్పేసి ఇలా మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేస్తా అన్న హామీలు చేయలేని నిస్సహాయుడివి ఇలా రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీవి కేసీఆర్ గారి విజయం అని చెప్పేసి సర్వేలో తేలితే ఇవాళ ఆ యొక్క సర్వేకు మరి ప్రజల యొక్క తిరుగుబాటుకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకోళ్ళు అయితే చచ్చిపోతారు. ఎట్లా తిరుగుతున్నారు ప్రజలు కానీ, రైతులు కానీ, సంపన్న వర్గాల ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క మరి షాక్ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇలా రేవంత్ రెడ్డి మరి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం మాట్లాడుతూ సాధకుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడైనటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని మరి మొన్న ఎంత నీచమైన మాటలు మాట్లాడిందో అని అంటే ఇది నీ మూర్ఖత్వ పాలనకు నిదర్శనం, అసలు నీ సంస్కారహీనుడు అని చెప్పేసి తేలింది. కానీ మేము ఒక్క మాట కూడా అనలేదు. నేను చేతనైతే పాలన నుంచి పనులు చేయను, ఈ
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనంటే నీకు అంతేగాని 4 కోట్ల ప్రజల గొంతులు ఆపలేవు. ఇది ఇస్తాన రుణమాఫీ ఇవ్వలేవు. అడిగిర్రు వాళ్ళ పొలంలో పోతే రుణమాఫీ ఎక్కడైనా పూర్తిగా అడిగిర్రు. మహిళలకు ఇలా మహిళలు చాలామంది పెళ్లిళ్ళు చేశారు, కులం బంగారం ఇవ్వలేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళ గొంతు నొక్కుతావా? ఎంతమంది గొంతు నొక్కుతాను? జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కితే ఇవాళ ఇంతమంది గొంతులు వేస్తాయి, ఆల్రెడీ నీ మీద తిరగబడ్డాయి. మరి వెంటనే మరి జగదీశ్వర్ రెడ్డి గారిపైన వేసినటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.